హాయ్, ఈ వీడియో క్లిప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య వారణాసి టూర్కి ఫ్యామిలీతో వెళ్ళాను. మానసికంగా చాలా ఆనందాన్ని అనిపించాను. అది మీతో పంచుకోవాలని, అలాగే ఇది చూసి మీకు నచ్చితే లైఫ్లో వీలు కల్పించుకొని మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇదే సంతోషాన్ని అనుభవించండి. గెట్ రెడీ. మన దేశానికి రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచంలోనే అతి పురాతనమైన డివోషనల్ ప్లేస్, మన ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు, భక్తికి రాజధాని మన వారణాసి. అలాంటి వారణాసి ఫ్యామిలీతో వెళ్ళి ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశా. ఉదయాన్నే జరిగే శివపూజలు, మ్రోగే గుడిగంటల శబ్దాలు, అగరబత్తుల పరిమళాలు, గంగలో మురిగే వేలాది మంది భక్తులు, శివుడి మీద ఎంతో నమ్మకంతో ఎన్నో రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చే పర్యాటకులతో ఒక ప్రత్యేకంగా ఉంది. వారణాసి అసలు మన తెలుగు రాష్ట్రం కాకపోయినా సరే, ఇదంతా 100% ఇది మన రాష్ట్రమే, మన ఊరే అనిపించేంత గొప్పగా ఉంది. మన దేశ సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలపై చాలా గౌరవం కలిగింది. అన్నిటికీ మించి గంగానదిపై పడవలో అన్ని ఘాట్లు చూస్తూ చివరికి గంగాహారతను చూస్తున్నంతసేపు అబ్బా, నన్ను నేనే మైమరిచిపోయినట్లు అనిపించింది. కాశీ విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, సంకట విమోచను, కాళీమాతను ఫ్యామిలీతో పాటు దర్శించుకుంటే మనసుకు చాలా హాయి అనిపించింది. ఇంకో ముఖ్యమైన విషయం, వారణాసి నుంచి 3 గంటల ప్రయాణం, అలహాబాదు త్రివేణి సంగమంలో స్నానం చేసి దాన్ని నమ్మి వచ్చే లక్షలాది మంది భక్తుల సంతోషం చూస్తున్నంతసేపు చాలా గొప్పగా అనిపించింది. భారతదేశంలో పుట్టినందుకు, నా దేశంలో ఎంత ప్రశాంతతనిచ్చే ఊరున్నందుకు చాలా గర్వంగా అనిపించింది. నేను కాశీ కోసం మీకు ఎంత చెప్తున్నా సరే దేవుడి గుడికి పెద్దగా వెళ్ళేది లేదు. ఎందుకంటే దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోటే ఉన్నాడు, వేరే ఎక్కడో వెళ్ళక్కర్లే అని నమ్మేవాడిని. అయితే అమ్మ కోసం, నాన్న కోసం, ఫ్యామిలీ కోసం వెళ్ళిన ఈ టూర్ నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. లైఫ్లో ఎప్పుడు వీలున్నా మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళండి. కుదరదు అంటే వీలు చూసుకునే వెళ్ళండి, దయచేసి మిస్ అవ్వద్దు. కానీ హలో, ఒక్క కండిషన్, చేసే ప్రయాణాన్ని, ఉండే రూమ్ని, తినే తిండిని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. కాస్త నడిచే ఓపిక ఉండాలి, ఆనందాన్ని ఆస్వాదించే గుణం ఉండాలి, అన్నిటికీ మించి లైఫ్లో ఏది విలువైందో తెలిసి ఉండాలి. అప్పుడే 100% ఆనందం మీ సొంతం. ఈ పోటీ ప్రపంచంలో గెలుపు ఓటముల పరుగుల్లో, ఆధిపత్యం కోసం తన్నుకు తెచ్చే మనుషుల్లో, డూప్లికేట్ విజయాలకు, నకిలీ మనుషులకు అప్పుడప్పుడైనా కొంచెం దూరంగా వెళ్ళి ప్రశాంతంగా కొన్ని రోజులు గడిపి మన వాళ్ళతో, మన మనసుకు నచ్చిన వాళ్ళతో వీలైనన్ని ఎక్కువ తీపి జ్ఞాపకాలు పోగు చేసుకోవడమే కదా జీవితం. అంతకుమించి ఇంకేం కావాలి?